కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజన్లోకి పక్షి దూరడంతో పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజన్లోకి పక్షి దూరింది. దీంతో పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజన్లోకి పక్షి దూరింది. దీంతో పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గన్నవరం ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం చెప్పుకోవచ్చు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తున్న ఫ్లైట్ లో టేకా సమయంలో ఒక పక్షి ఇంజన్ లోకి వెళ్ళింది. దీంతో వెంటనే పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఫ్లైట్ ను యాత్రాన్ మీద ఆపేశారు. ప్రస్తుతం ఆ పక్షి ఏదైతే ఆ ఇంజన్ లో దూరిన పక్షి ఏదైతే ఉందో దాన్ని తీసేశారు. అయితే ఆ ఫ్లైట్ ఇప్పుడు టేకాఫ్ అవడానికి సిద్ధంగా ఉందా లేదన్న దాని మీద అయితే కూడా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఫ్లైట్ లో దాదాపుగా 90 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ కూడా ప్రస్తుతం లాంజ్ లో వెయిట్ చూపిస్తున్నారు. అయితే ఎవరైతే పైలట్ ఉన్నారో పైలట్ అప్రమత్తం అవడంతోనే ఈ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ ఫ్లైట్ కి సంబంధించి టెక్నికల్ గా అది టేక్ ఆఫ్ ఉందా లేదని పరీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడదు. రైట్, థ్యాంక్ యూ అశోక్.